హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి సాటర్డే నైట్ది. ఇంకా డిన్నర్లోకి అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బట్ మా హస్బెండ్ అయితే ఇడ్లీ వద్దని చెప్పారు, దిబ్బ రొట్టె అయితే వేయమన్నారు. సో ఇంకా వెంటనే అయితే ఆనియన్స్ అయితే చాప్ చేసేసుకున్నాను. మ్యాక్సిమం నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అయితే యాడ్ చేస్తాను. సో ఇంకా ఆ రోజు క్యారెట్ కూడా ఉందని చెప్పి క్యారెట్ కూడా కొంచెం తురుములా చేసేసి వేసేసాను. అండ్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ ఎప్పుడు వేసుకున్నా మ్యాక్సిమం దిబ్బ రొట్టె ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు. ఒక ప్యాన్ ఉంటే సరిపోతుంది. అదే ఇడ్లీస్కి అయితే ఇంక మొత్తం ఆ ఇడ్లీ పాత్రలంతా క్లీన్ చేయాలి కదా, పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది. అండ్ టేస్ట్ వైజ్ కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. అంటే కింద లేయర్ కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్కి ఇడ్లీతో కంపేర్ చేస్తే ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, చాలా ఇష్టం కూడా. సో ఈరోజు నైట్ డిన్నర్కి బాబాయ్ కూడా వస్తున్నారు. సో కొంచెం ఎక్కువ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దిబ్బ రొట్టె కాంబినేషన్గా టమాటా అండ్ క్యారెట్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ మధ్య ఈ చట్నీ మాకు అందరికీ ఫేవరెట్ అయిపోయింది. ఇంకా పల్లి చట్నీ అస్సలు చేయడమే మానేసాము. చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ అండ్ టమాటీ చట్నీ అయితే. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.